ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా రాజీ పడిన జనసేన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. బలం ఉన్న చోట వెనక్కి తగ్గేదే లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి? జనసేన ఎందుకు ఈసారి అంత పట్టుదలగా కనిపిస్తోంది? సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి తగ్గిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నో కాంప్రమైజ్ అన్న సంకేతాలు ఇస్తోంది. కూటమి సమన్వయ సమావేశం జరిగిన 2 రోజులకే మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఒక అడుగు వెనక్కి తగ్గాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న చోట మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేయటం వెనుక సాధారణ రాజకీయ ప్రకటన కంటే పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి పార్టీల సమన్వయ సమావేశం తర్వాత రాబోయే లోకల్ వార్లో జనసేన అనేక స్థానాల్లో రాజీ పడబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాదెండ్ల మనోహర్ని సంప్రదించి అసలు పరిస్థితి ఏంటని ఆరా తీసినట్టు సమాచారం. కార్యకర్తల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి పార్టీ వైఖరిని స్పష్టం చేశారనే చర్చ జరుగుతోంది. కూటమి కొనసాగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, కానీ పార్టీకి బలం ఉన్న చోట మాత్రం తమ హక్కును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కేవలం తక్షణ రాజకీయ స్పందనగా మాత్రమే చూడలేమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. గత కొంతకాలంగా జనసేన సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలపైనే పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయటానికి వరుస సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని పదే పదే హామీ ఇచ్చారు. ఈ సమావేశాల ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసే కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ప్రతి బూత్లో కమిటీల ఏర్పాటు, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పార్టీని సంస్థాగతంగా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు సన్నాహక కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన పదవులు, బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామస్థాయి నాయకుల్లో కూడా ఈసారి ఎన్నికలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థలను జనసేన కేవలం ఎన్నికలుగా కాకుండా పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రాజకీయ పరీక్షగా చూస్తోందని ఆ పార్టీ నేతలు, జన సైనికులు విశ్లేషించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా నిర్మించిన సంస్థాగత బలాన్ని ఇప్పుడు ఎన్నికల ఫలితాల రూపంలో నిరూపించాల్సిన అవసరం పార్టీపై ఉందని నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాలను కూటమి పేరుతో వదులుకుంటే కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోందని సమాచారం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పరిస్థితులు, స్థానిక సంస్థల పరిస్థితులు పూర్తిగా భిన్నమని జనసేన నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన లక్ష్యం అధికార మార్పు కోసం ఓటు చీలిపోకూడదన్న లక్ష్యంతో రాజీపడి త్యాగాలు చేశామని, కానీ స్థానిక ఎన్నికల్లో గ్రామం, మండలం, మున్సిపాలిటీ స్థాయిలో పార్టీ ఉనికి, క్యాడర్ బలం, నాయకత్వ సామర్థ్యమే కీలకంగా మారుతుంది. అందువల్ల స్థానికంగా బలం ఉన్న ప్రాంతాల్లో వెనక్కి తగ్గటం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని జనసేన అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ నగరం వంటి ప్రాంతాల్లో తమకు గణనీయమైన క్యాడర్ ఉందని జనసేన భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నందున అక్కడ ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయటం సహజమేనని పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు టీడీపీ కూడా స్థానిక సంస్థల్లో సంప్రదాయంగా బలమైన పార్టీ. దాదాపు ప్రతి గ్రామంలో ఆ పార్టీకి నాయకత్వం ఉంది. అందువల్ల సీట్ల పంపకంలో కొన్ని చోట్ల రెండు పార్టీల మధ్య సహజంగానే పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కూడా తన వాటా కోరే అవకాశం ఉండటంతో మూడు పార్టీల మధ్య సమన్వయం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, పార్టీకి పట్టున్న ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే ఖచ్చితమైన నిర్ణయానికి జనసేన నాయకత్వం వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే పార్టీ బలం ఉన్న స్థానాల్లో మాత్రం తమ హక్కును గట్టిగా వినిపించాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు మూడు వర్గాలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయన్నది ఆ పార్టీ నేతల వాదన. మొదటిది, కార్యకర్తలకు జనసేన వెనక్కి తగ్గటం లేదనే భరోసా. రెండోది, టీడీపీకి సీట్ల పంపకంలో తమ రాజకీయ బలాన్ని గుర్తించాలని సూచించటం. మూడోది, ప్రత్యర్థులకు జనసేన ఇప్పుడు కేవలం మద్దతు పార్టీ కాదని స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదుగుతోందని చెప్పటం. నాదెండ్ల మనోహర్ అందుకే అంత ధైర్యంగా బలమున్న చోట వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు కేవలం కార్యకర్తల్ని ఉద్దేశించి చేసినవే కాకుండా కూటమి సీట్ల పంపకంలో జనసేన తన రాజకీయ బేరసారాల సామర్థ్యాన్ని ముందుగానే తెలియజేసే వ్యూహాత్మక సంకేతాలుగా కూడా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. తుది నిర్ణయం మాత్రం కూటమి సమన్వయ కమిటీ చర్చలు, జిల్లావారీ రాజకీయ సమీకరణలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే చర్చల తర్వాతే వెలువడే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు కనిపిస్తున్న పరిణామాలను బట్టి చూస్తే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గతంలోలా రాజకీయాలకు పరిమితం కాకుండా సంస్థాగతంగా సంపాదించుకున్న బలాన్ని సీట్ల రూపంలోకి మార్చుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించబోతోందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.